చోట్ల బీజేపీ అన్న వీక్గా కనిపిస్తోంది. అంటే వీక్ అనే మాటని ఎలక్షన్లో మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మాణిక్యాలరావు అనేటువంటి ఒక ఫోటోగ్రాఫర్ ఏకంగా ఎమ్మెల్యే మంత్రి అవుతారని ఎవరిని అనుకుంటారు. పైడికొండల మాణిక్యాలు. అలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి అనేటువంటి ఆయన ఏకంగా ఇద్దరు కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడించలేదు. కాబట్టి అది మనం ఊహించలేము మంచి చెడు అనేటువంటి. సామాన్యుడికి కూడా అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ అదే. ఎక్కడో ఉన్న నందిగం సురేష్ ఏకంగా లోక్సభ సభ్యుడు అవ్వలేదా? ఇప్పుడు ఆయన మీద పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రౌడీ షీటర్గా ఉన్నటువంటి నందిగం సురేష్ మీద పోటీ చేస్తున్నది మాజీ డీజీపీ కృష్ణప్రసాద్. దాన్ని బట్టి రాజకీయాల్లో ఇంకొకటి అన్నిటికంటే విచిత్రం ఎట్లా ఉంటుందంటే, ఒక డీజీపీ దగ్గర సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే చాలా చిన్న పొజిషన్. గవక్కని ఎదురు నుంచోడానికి కూడా వెనక ముందు ఆలోచించే స్థాయి. అలాంటిది రాష్ట్ర డీజీపీని వర్లరామయ్య అని ఒక మాజీ సిఐ రాజకీయంలోకి వస్తే ఎన్ని తిట్లు తిడుతున్నాడు. చీఫ్ సెక్రటరీకి వస్తే శాల్యూట్లు కొట్టాల్సిన దశలో ఉండేవాడు ఒకప్పుడు ఆయన. ఇవాళ అదే చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు. అదే డెమోక్రసీ బ్యూటీ. కాబట్టి ఎవరిది తక్కువ అనడానికి లేదు, ఎవరిది ఎక్కువ అనడానికి లేదు. ఒక పోలవరం గురించో, ఒక రైల్వే జోన్ గురించో ఇప్పుడు ఒక